పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరితే సదరు ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు వేయాల్సిందే అన్నారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాగుంది ఆయన పని పోతే నాకు కాదు బాబు, ఆయన పని పోతే నాకు రాదు అడిగారు. ఆయన పని పోతే నాకు రాదు. రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో గది చర్చిస్తున్నాం. అంతే తప్ప ఏదైతుందో ఆయన పది పోవాలి, ఆయన పది పోతే నాకత్తదా నీకత్తదా? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోవాలని కోరుకుంటాం. మీరు మొన్నటితో కూడా చెప్పింది నేను, స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఏదైతుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పాను. నేను రాజ్యాంగ నిబంధనలు కూడా చర్చించకూడదు. అంబేద్కర్ ఏదైతుందో ఆయన చెప్పింది చదువుకోవాలని దాన్ని అమలు చేయొద్దు ఆచరించాలని చెప్పంటే దుర్గా ఇవ్వకుంటాడా? మా బండశంకర్ ఊరుకుంటాడా? నువ్వు అంటే అంబేద్కర్ అంటారు. ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కటి ఆచరించాడు, మీరే మనుషులు అని చెప్పి అంటారు. అన్నారే ఏప్రిల్ లాగానే పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం. ఎందుకని గౌరవించి రూపొందించే రాజ్యాంగాన్ని గౌరవించే కదనే, రాజ్యాంగాన్ని గౌరవించేయండి.